ఇచ్చుడు అయ్యా ఈ జెండా నేను పెడతాం. హలో హలో సార్ సార్ అన్న మన ఖమ్మం జిల్లా చైర్మన్ వాసవ్
ఫోటో తీసుకుంటామా? సరే. Okay, picture. Smile. సార్ బొమ్మగారు సిద్ధు సార్ ఇక్కడ విగ్రహానికి పూర్వమాల వేసి నివాళులు అర్పించుకొని మళ్ళీ మనం ర్యాలీగా ఉన్నవాళ్ళు అయినా మనం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జెండాలో టోటల్గా అర్ధ గంటలో దీన్ని చేసుకుంటాం. కొంచెం జిల్లా చైర్మన్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ చక్కల విజయకుమార్ గారు, గడ్డి విక్రమార్క గారి పిఏ శ్రీరాజు గారి తమ్ముడు గారు, వాళ్ళ మిత్రుడు మా సారీనాథకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్ చేర్పించి రావడం వల్ల కొంచెం లేట్ జరిగింది. ఆ యొక్క సమయాన్ని మనం అందరం కూడా చూపించి చైర్మన్ గారి యొక్క బాధ తీసుకున్నట్టు జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను ఇప్పటికైనా, సాధిస్తాం మీ ఆశయాలను ఇప్పటికైనా. జోహార్ తెలంగాణ అమర వీరులకు.
ఫోటో మన మంచిగా వస్తున్నారు నా వీసి కొంచెం పంపిస్తారా లాక్ పడ్డా సార్ ఓకే ఇప్పుడు సార్ ఇటు చూడండి ఓకే ఉండండి ఉండండి సార్ అందరిని ఇటు పెట్టి నిలిచిపెడతాం ఒకసారి ఇటు నిలిచిపెడతాం ఆ ఫోటో మళ్ళీ ఒకసారి ఇటు తీసుకుందాం లాభం లేదు కంప్లీట్ ఎండే ఉంది మేడం రెడీ 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 అలాగే ఉండండి సార్ ఇటు ఓకే 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 స్మైల్ ఇటు చూడండి అంతే ఇటు 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 ఓకే దగ్గరకు ఉండండి రెడీ 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 ఇటు చూడండి రెడీ స్మైల్ బ్రో మీ ఇష్టం అది ఓకే 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 ఇటు చూడండి అన్నా నువ్వే అన్నా ఓకే ఓకే సార్ స్మైల్ ఇటు చూడండి అలాగే అండి రెడీ రెడీ సార్
బాబు అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ అనే నినాదం జ్ఞానం వర్ధిల్లాలి. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, అందరికీ మానవత్వంగా ఉన్న మనుషులందరికీ కూడా జ్ఞానం వర్ధిల్లాలి. ప్రతి మనిషి జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అబ్దుల్ రెహమాన్, ఖమ్మం జిల్లా దొడ్డికొమర సినిమా నిర్మాణ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. సహాయమాగా కూడా ఉంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దొడ్డికొమర సినిమా నిర్మాణ కమిటీ రంగారెడ్డి జిల్లా వాల్ పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి, అసలు ఎవరి కోసం చేయాలనే విషయాల్ని మహారాష్ట్ర సేనాపతి గారు క్షుణ్ణంగా వివరిస్తారు. అంతకంటే ముందు మేము ఈ యొక్క సినిమా కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి వీరుడు, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలర్పించిన, తన 19వ సంవత్సరంలోనే ప్రాణాలర్పించిన తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్రపై ఈ సినిమా నిర్మాణం జరగబోతుంది. ఈ సినిమా నిర్మాణం ఒక వ్యక్తితోటి కోటిపాతోటి సినిమా తీయొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఉన్న సబ్బండ వర్గాలందరినీ మమేకం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న చిత్రదర్శకులు మహారాష్ట్ర సేనాపతి గారికి మనం అందరం ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి ఎండ ఉంది కూడా అనేక కారణాల రీత్యా మనం ఇక్కడ కార్యక్రమానికి నిర్వహించుకున్న జిల్లాలో మొదటి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రెండోది జనగామ జిల్లా, మూడోది మహబాదు, నాలుగోది భద్రాద్రి కొత్తగూడెం, 5 రంగారెడ్డి జిల్లాలో 11వ వాల్ పోస్టర్ మనం ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిర్వహించవలసిందిగా దొడ్డికొమర సినిమా నిర్మాణ కమిటీ మన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గారిని, తక్కలపల్లి విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా మహారాష్ట్ర సేనాపతి గారు చిత్ర దర్శకులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడ నిర్వహించుకున్నా కూడా వేదిక మీద మనం ఎటువంటి కుర్చీలు వేయము. అందరం సమానత్వంగానే మనం ఎవరైతే వ్యక్తుల్ని మాట్లాడించే వ్యక్తుల్ని వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ అదే సీట్లో వెళ్ళి కూర్చునే ఒక మేము సిద్ధాంతాన్ని మేము పెట్టుకున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మహనీయుల చిత్రపటానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పూలదండ వేసి నివాళులర్పించుకుంటున్నాం. ఇప్పుడు అంతే ఉండి ఒక్కొక్కరు పూల నివాళులర్పించుకుంటూ మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చుంటారు. వచ్చేసి ఎవరికి వాళ్ళు వారి సీట్లలో కూర్చోవచ్చు. సార్ సెల్ ఫోన్ కాదు సార్, ఇటు చూడండి అన్న, అది కెమెరా ఇటు చూడండి సార్. మళ్ళా రామన్న అరే సార్ రైట్ ఇటు ఈ ప్రతి ఫోటో కూడా గ్రూప్ వస్తుంది రంగారెడ్డి జిల్లా గ్రూప్లో. ఆ గ్రూప్లో మొత్తం కూడా అప్లోడ్ అవుతుంది. అది మన వీడియో కానీ ఫొటోస్ కానీ మేము ఈ ఫొటోస్ సార్ సరే ఓకే
సార్ నా కళ్ళు మూసారు మళ్ళీ సార్ 1 by 1 రైట్ భరిస్తున్నాను మేడం రౌండప్ చేసుకోలేవు రెండండి అలా దగ్గరికి ఓకే సార్ సార్ ఇటు సార్ లోపల ముందుకు కాదు అంటే వన్ సైడ్ క్రాస్ తిరిగా ఇట్లా క్రాస్ తిరిగా మీరు దగ్గరకు వస్తారు అయిందా అనంతరం మనం ఈ సినిమాలో ప్రతి నిర్మాత కూడా ఆత్మగౌరవంతో కూడుకున్న విషయంగా మనం భావించుకుంటూ ప్రతి సహాయమాతకి ప్రశంసా పత్రంతో సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా వెళ్ళొద్దని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. మనం ఒక అర్ధగంటలో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా రంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా దొడ్డికొమర సినిమా కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నటువంటి మహాలంక సేనాపతి ఆలియాస్ సాయిబాబు వనపర్తి మహబూబ్ నగర్ జిల్లా వాసినటువంటి మహాలంక సేనాపతి గారిని కులంకుశంగా ఈ కార్యక్రమానికి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం. నా పేరు సేనాపతి. మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పక్కన విలేజ్ అని అనుకూరు నా పరిచయం అది. నేను గత 20 ఏళ్ళుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కెమెరా డిపార్ట్మెంట్లో డైరెక్షన్ పనిచేస్తున్నాను. పనిచేస్తూ దొడ్డికొమర సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. అసలు ఎందుకు చాలామంది ఒక డౌట్ ఉంది, ఎందుకు సేనాపతి అనే వ్యక్తి దొడ్డికొమర సినిమా కోసానికి తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ అన్ని కులాలను కలుపుతూ సినిమా నిర్మిస్తున్నాం అనేది చాలా చర్చ జరుగుతుంది. బయట కొంత చర్చ నడుస్తుంది. సో దీనికి వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నేను ఈరోజు తెలంగాణలో ఎంతమంది వీరులున్నా ఎంతమంది త్యాగ ధనులున్నా వాళ్ళ చేతులు బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఒక రకమైన కుట్రపూరితమైన అణచివేత ఉంది కాబట్టి ఆ వీరులు బయటకు రాలేకపోతున్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఎందుకు ఏ ప్రజల కోసం అయితే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చనిపోయారు అదే ప్రజలు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు ఈ నిర్మాణంలో? వాళ్ళ బాధ్యత లేదా? వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? ఈరోజు మనం ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళే కదా కారణం. ఒకసారి మీరు గమనించండి, ఎంతమంది వీళ్ళు మన కోసం వాళ్ళ పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి తప్ప మనం ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాం. మనం ఎందుకు ఈరోజు వరకు కూడా ఇంతమంది బయటకు వెళ్ళకపోయారు అంటే జస్ట్ నేను నమూనాకు మాత్రం ఇంతమంది ఇచ్చారు. ఇంకా చాలామంది ఉన్నాయి, వాళ్ళ పేర్లు పెట్టలేము కాబట్టి కొన్ని పేర్లు మాత్రం పైన పెట్టారు. వాళ్ళ వారసులుగా మన మీద బాధ్యత ఉంది కాబట్టి నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈరోజు ఈ వీరులను మనం బయటకు తీసుకురావాలన్నా, ఈ సినిమా బతికి బయట కట్టాలన్నా ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న ఆలోచనతో ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ నేను అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఫస్ట్ కమిటీలు వేసాను. నేను ఎప్పుడు సాని మాత్రం తీసుకోలేదు, కమిటీలు వేసాను. ఫస్ట్ కమిటీలు వేసాకనే కమిటీ ద్వారా ఇప్పుడు సాని మాత్రం తీసుకున్నాను. అంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాను. ఇంకా చాలామంది అంటున్నారు ఇంకా ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఒక్కరైతే నిర్మాతలు అంటేనేమో తొందరగా షూట్ చేయొచ్చు, కానీ మనం 1000 మంది దీనికి సహ నిర్మాతలు అంటే జిల్లాకు 26 మందిని తీసుకోవాలి. మనం 26 మందిని తీసుకోవాలంటే మనం ఒక యుద్ధమే చేయాలి. ఆ జిల్లాలో ఒక యుద్ధమే, భారీ యుద్ధమే చేయాలి. నేను రంగారెడ్డి జిల్లాకు అడుగుపెట్టి ఈ రోజు వరకు కూడా నేను దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. సంవత్సరం కాలం తర్వాత నాకు 26 మంది దొరికారు. సంవత్సరం కాలం నుంచి పోరాటం చేస్తే నాకు 26 మంది దొరికారు. అంటే ఇది తొలి మూమెంట్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది.
నా ఉద్దేశం ఒకటే, తెలంగాణ వాళ్ళు కూడా చిత్ర పరిశ్రమకి వెళ్ళాలి, తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వాలి, తెలంగాణ పీపుల్ బయటకు రావాలి. ఆలోచనతోనే అందరు భాగస్వామ్యం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా నుంచి సహనిర్మాతలుగా వచ్చిన నా 26 మంది సహనిర్మాతలకు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చిత్ర పరిశ్రమ అంటే కేవలం డబ్బునోగా మారిపోయింది. కేవలం సినిమా డబ్బునోలు మాత్రమే తీస్తారు ఒక అపోహ ఉంది. నేను దాన్ని చెప్పుపెట్టదలుచుకున్నాను. డబ్బునోలే కాదు, డబ్బు లేని మామూలు సాధారణ వ్యక్తులు కూడా సినిమాలకు వెళ్ళవచ్చు, వాళ్ళు కూడా సహనిర్మాతలు అవ్వచ్చు అని ఒక నిరూపించాలదలుచుకున్నా కాబట్టి ఇంత గట్టి జర్నీ చేస్తున్నాం. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మరణించారు. ఎందుకు మరణించారు? అందరూ దేశంలో పౌరులంతా సమానతతో బతకాలి, స్వేచ్ఛగా బతకాలి అనే ఆలోచనతో ఆ రోజు ఫైటింగ్ చేస్తారు. కానీ ఈరోజు దేశంలో జరుగుతుంది ఏంది? ఆ రోజు అంతమంది చనిపోయారు. కానీ ఇది ఆ రోజు జరగట్లేదు, ఇప్పుడు జరగట్లేదు అది. కాబట్టి ఆ దిశగా మనందరం వెళ్ళాలి. ఆ మార్పు కోసం మనందరం తలో చేయాలి. ఎందుకోసం నేను 10,000 రూపాయల పెట్టుబడితోనే ఇంతమంది తీసుకుంటున్నా అంటే చాలామంది వచ్చారు పెట్టుబడి పెట్టడానికి. మనకి ₹1 కోటి పెడతామని, 30 లక్షలు పెడతామని, 10 లక్షలు పెడతామని నేను ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి కష్టతరమైన జర్నీ నాకు తెలిసి కూడా ఎందుకు నేను బరువు వేస్తున్నానంటే ఒక లక్ష్యం కోసం బయలుదేరాలి, సమానత్వం కోసం బయలుదేరాలి. కాబట్టి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా అంటే కొన్ని సందర్భాల్లో నాకు నిద్ర ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక జిల్లాకి వెళ్ళినప్పుడు నాకు తిండి ఉండకపోవచ్చు, జర్నీ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. నేను ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యం కోసం నేను ఈరోజు ఇంత శ్రమిస్తున్నాను. ఈరోజు ఇది 11వ జిల్లా, తెలంగాణలో 10వ జిల్లా, పక్క రాష్ట్రం ఏపీని కలుపుకుంటే 11వ జిల్లా. ఎంత కష్టమైన ఈ జర్నీని కొనసాగిస్తాను, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. ఒకసారి పోస్టర్స్ సినిమా పోస్టర్, సినిమాలో ఉండే పోస్టర్ ఒకసారి ఒక 10,000 రూపాయల పెట్టుబడితో ఈ పోస్టర్ ఇప్పుడు గోడ మీద అతికిస్తే వీళ్ళంతా ఎవరు అంటే సహనిర్మాతలు. రంగారెడ్డి జిల్లా నుంచి దొడ్డి కొమరయ్య సినిమా సహనిర్మాతలు. అంటే ఇండస్ట్రీ అనేది కేవలం కొంతమంది చేతిలో బందీ అయిపోయింది. దాన్ని మనం ఆ బందీ నుంచి ముక్తి చేయాలంటే మనం అందరం ముందుకు కదులుతున్న అది అవుతుంది. ఇప్పుడు ₹1 కోటి ఎవరైనా పెట్టవచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇట్లాగా అన్ని కులాలు ఉంటాయి. చూడండి, బాగా గమనించండి, దీనిలో అన్ని కులాలు ఉంటాయి. 26 మందిలో అన్ని కులాలు ఉంటాయి. సో ఆ రకంగా ఈ జర్నీ కొనసాగిస్తూ చిత్ర పరిశ్రమ అన్నది కేవలం కొందరి వ్యక్తులదే కాదు, అందరిది నిరూపించాలి. ఎంతోమంది కళాకారులకు అవకాశం ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. కొంతమంది మాత్రమే అవకాశాలని తీసుకుంటూ మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. చాలా దీనిలో నేను చేసే జర్నీలో చాలా రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యం కోసం బయలుదేరాను. ఈరోజు అధికారికంగా 10 జిల్లాలు అవ్వచ్చు, కానీ ఇంకా 10 జిల్లాలు రెడీగా ఉన్న లాంచింగ్కి, మన పోస్టర్ లాంచింగ్గా రెడీ ఉన్నాయి. ఆ 10 అయిపోయినప్పుడు మిగతా 10 కూడా అయిపోతాయి. ఒక 3 నెలల్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఒక హైదరాబాద్లో భారీ మీటింగ్, అంటే ఈ 1000 మందితో 33 జిల్లాల నుంచి 26 మంది చేరారు కదా, ఆ 1000 మందితో ఒక శిల్పారామంలో ఒక భారీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచి, సార్ మేమందరం కలిసి తెలంగాణ తొలియారు బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పేసి ఆ వేదిక నుంచి అన్ని పార్టీల వాళ్ళని కోరి మన షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం. మీరు అనుకోవచ్చు, ఏంది మనం ఇంతమంది ఉన్నాం కదా, ఎవరు లేరు కదా అనుకోవచ్చు. ఇది మన తొలి అడుగు. మనమందరం ఎవరమంటే ఈ గడ్డ చరిత్రను చెప్పడానికి బయలుదేరిన వీరులో మనకి ఇంకా పరిచయాలు లేవు కాబట్టి, జిల్లాలో కమిటీ కూడా ఇంకా స్ట్రాంగ్ లేదు కాబట్టి, ఇప్పుడు అందరికి కలిసాం కాబట్టి ఆ కమిటీని స్ట్రాంగ్ చేసుకొని మనం ఒక్కొక్క సినిమా, రేపటి నాడు ఒడ్డెరవబోయిన సినిమా, తురబాద్ సినిమా, పండుగల సాయన సినిమా, అందరి సినిమాలు తీద్దాం. 1000 మంది కలిసి ఒక్కొక్క సినిమాని తీద్దాం. చరిత్రను బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, మన వీరులు బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన బాధ్యత మనం భావిద్దాం. ఇది మనం బరువుగా భావించవద్దు. దయచేసి ఎవరు కూడా ఇది బరువుగా భావించదు. మనమేం వాళ్ళలాగా తుపాకులు పట్టుకోవట్లేదు, వాళ్ళలాగా ఫైటింగ్ చేయట్లేదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగానే మనం బయలుదేరాలి. తప్పితే మనం ఎవరిని ఏ రకం కాకుండా ఒక భారత రాజ్యాంగం ప్రకారం మనం బయలుదేరాం కాబట్టి ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఎందుకంటే తొలి మూమెంట్ పుట్టంగానే ఎవరు లేచి పరిగెత్తరు. ఖచ్చితంగా దొగ్గాలి, కింద పడాలి, లేయాలి, మన గోడ పట్టుకోవాలి, నిలబడాలి, నడవాలి. ఇప్పుడు నా ప్రయాణం అట్లాగే ఉంది. ఇప్పుడు నేను దొబ్బుతున్నా మెల్లమెల్లగా. ఖచ్చితంగా హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను నడుస్తాను. ఒకవేళ 1000 మందితో నేను మీటింగ్ పెడతాను హైదరాబాద్లో, అప్పుడు నేను లేచి నిలబడి పరిగెడతాను. సో అంతవరకు నేను ఇలాగే పాక్కుంటూ ప్రయాణం చేస్తాను. ఈ ప్రయాణంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మీరు చేయడమే కాదు, మీ వంతు బాధ్యతగా మీ ఫ్రెండ్స్లు ఉన్నా, మీ బంధువులున్నా, ఎవరున్నా సరే కనీసం మనిషికి ఒకరన్నా సరే ఈ నిర్మాణాన్ని తీసుకురండి. మరి మీ డౌట్ రావచ్చు, రంగారెడ్డి జిల్లా పూర్తి అయిపోయింది కదా,
మళ్ళీ వీళ్ళని ఎక్కడేస్తారని డౌట్ రావచ్చు. మన పక్క జిల్లాలో ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నాయి. అట్లా మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మిగతా జిల్లాలో కూడా మనం తొందరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పూర్తయిన జిల్లా వాళ్ళందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేడం గారు ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మంలో జాయిన్ అయిన ఒక వ్యక్తి మనకు చెప్పడం ద్వారా మేడం గారు ఈరోజు జాయిన్ అయ్యారు. అలాగే మన వెంకటేష్ సార్ని కూడా ఎవరు సూర్యాపేట జిల్లా సార్ని మధ్య చేర్పించారు, మన అచ్చయ్య సార్. నెక్స్ట్ మన రాజు సార్ని కూడా ఆ సారి చేర్పించారు. అట్లాగే మీరు కూడా బాధ్యత తీసుకోండి. నేను ఒక్కనే చేయాలని చేస్తాను, నేను టైం పడుతుంది. నేను ఒక్కరిని ఫైటింగ్ చేయగలుగుతాను, నాకు దమ్ము ఉంది కాబట్టి దిగాను నేను. కాబట్టి నాకు టైం పడుతుంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మనిషిని ఇచ్చినా కూడా వాళ్ళని వేరే జిల్లాలో వేసుకొని ఆ జిల్లాను పూర్తి చేసుకొని తొందరగా మన షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు, వాస్తవానికి సినిమాలో పనిచేస్తున్నప్పుడు మాట్లాడడానికి రాదు. ఏదో ఈ మధ్యకాలం తిరుగుతున్నా కాబట్టి మీరు మాత్రం మాట్లాడుతున్నాను. నా మాటలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను బహుశా. కాబట్టి ఈ ప్రయాణానికి మీరందరూ మనస్ఫూర్తిగా గొప్ప మనసుతో సపోర్ట్ చేయాలని ఆశిస్తూ ఇప్పుడు ఒకరొకరు 1 నిమిషం 2 నిమిషాలు ఈ ప్రయాణం గురించి నెక్స్ట్ మీ నిర్మాణంలోకి ఎలా వచ్చారు కాబట్టి సారీని పాత వచ్చారు కాబట్టి మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క ఫీలింగ్ తెలియజేయాలని కోరుకుంటూ ముందుగా మా రంగారెడ్డి జిల్లా దొడ్డికొమరాయ సినిమా నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు యుఆర్ సిద్ధుల్ సార్ని వచ్చి 1-2 నిమిషాలని తన సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ సహ నిర్మాతలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ముందు గత సంవత్సరంలో బ్రదర్ సేనాపతి ఎవరో తెలియదు ఫోన్ చేసిండు అన్న ఇట్లా అని నేనేమనుకున్నా అంటే ఇలానో వస్తుంటారు పోతుంటారు ఇలాంటి మస్తు చూసినాం అనుకున్నా. కానీ ఈ స్థాయికి వచ్చి కూడా ఇవాళ మీటింగ్ పెడుతుండ్రు అంటే ఆయనకు నేను బాగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కడు ప్రతి మానవ జన్మల ఇప్పుడు కృష్ణ దేవుల కాలంలో రాముని కాలంలో కృష్ణుని కాలంలో కూడా ఒక్కొక్కతోటే మొత్తం చరిత్ర ఉంటుంది. పుట్టిన వాళ్ళందరూ చరిత్రలు కాదు. ఈయన కారణం చెప్పుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు ఇచ్చిపెట్టి పిల్లలు ఇచ్చిపెట్టి ఈ ఎండకు ఈ వానకు అందరు ఫ్యాన్ల కింద ఏసుల కింద ఉండే రోజులలో ఈయన ఒక్కడు తిరిగి వాళ్ళ ఇల్లు దొడ్డికొమరాయ ఇల్లు కూడా ఈ ఆలోచన ఉందో లేదో కానీ ఇతనికి ఆలోచన వచ్చిందంటే ఆ ఇంటికి ఈయనకు ఈ సాయుధ పోరాటానికి ఈయనకి ఏదో బలం ఉన్నట్టుంది. వాళ్ళ అంశంగానే నువ్వు పుట్టినట్టు అనుకుంటున్నాను. నేను నువ్వు మాట్లాడడానికి రాదు కాదు మంచిగా మాట్లాడినావు, మా అందరికి కళ్ళు తెప్పిస్తున్నావు. అయితే మేము కూడా ఇలానే మేము మస్తు చేసుకుంటూ వచ్చినాము. సేనాపతి నాకు ఫోన్ చేసిండు. నేను నాయ బ్రాహ్మణ సంఘంలో ఒక గత 10 సంవత్సరాల సంది జనరల్ సెక్రటరీ చేసిన. సేనాపతికి ఆ రోజు నేను ఏం చెప్పిన అంటే తమ్మి ఇవన్నీ అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి, ఎందుకో నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదన్న. కానీ ఇంతదాకా నువ్వు గుర్తుకొచ్చినావు కాబట్టి మేము నీకు బాగా సహకరిస్తాము. అన్నగారు సత్యం సార్ కూడా వచ్చిందంటే మేము కూడా అదే అనుకుంటున్నాం. అన్న కూడా మంచి ఇక్కడ స్థానికంగా మంచి లీడర్ సారు మా అందరికీ సురేష్ అన్న వీళ్ళందరూ కూడా మేము అందరం ఉంటే ఇదే మీటింగు నెక్స్ట్ ఒకసారి శంషాబాద్లో మళ్ళీ అన్న ఆధ్వర్యంలో మన బీసీలని మళ్ళీ ఒక్కసారి కలిపి ఇది కాకుండా నేను ఒకసారి పరిచయం చేస్తున్నాను. అంటే ఇది నువ్వు మంచి పని మాకు ఎందుకు చేసావు అంటే ఇప్పుడు వాళ్ళని అందరినీ మనతో చూపిస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో బుక్లలో చూసినాం పని, కానీ మళ్ళీ వాళ్ళని బయటికి తెస్తున్నాం అంటే చాలా ధన్యవాదాలు. మేము చాలా తక్కువ అంచనా వేసుకున్నాము. ఎంత తక్కువ అంచనా వేసినా నువ్వు సెకండ్ మాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా గిట్టలో వచ్చారు, తర్వాత ఏమో చేసారు. నువ్వు అది ఉంది అని అనుకుంటున్నాము. నీకు బాగా సహకరిస్తాము. మేము వేయకుండా మాతో కాకుండా ఇక్కడ స్థానికంగా మంచి వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరినీ నీకు తీసుకుపోయి కల్పిస్తాము. చేపిస్తుడు నీకేం లేదు. మేమందరం సహకరించి మేమందరం కూర్చొని మళ్ళీ శంషాబాద్లో ఒక 10 రోజులలో అసలు ఎవరు ఏం చేయాలి ఎంతదాకా వేయాలని నీకు చేపిస్తాము. మరియు నిర్మాత డైరెక్టరు సేనాపతి గారికి అందరికీ ఉన్న గొప్ప విషయం అది. ఈరోజు తెలంగాణలో ఎప్పుడో ఒక 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ నుంచి మన భారతదేశానికి వచ్చి వ్యాపారానికి వచ్చి ఎన్నో ఇక్కడ ఉన్న కొన్ని ఈ యొక్క మైసూరు రాజ్యం అని కొన్ని ఇట్లా కొన్ని సంస్థానాలని ఆధీనం చేసుకొని 780 సంస్థానాలు భారతదేశంలో అన్ని వాళ్ళకి ఆధీనం చేసుకొని వాళ్ళకి పరిపాలించుకుంటూ ఇక్కడ మన తెలంగాణలో కూడా ఈ వైదాం నవాలను వాళ్ళు వశపరుచుకొని వాళ్ళ ద్వారా పనులు కట్టించుకొని అయ్యా నువ్వు రైతుల దగ్గర ప్రజల దగ్గర పనులు కట్టించుకొని నాకు ఇది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఒప్పందం చేసుకొని ఈ యొక్క వైదాం నవాలు లేకపోతే మైసూరు పోతే మైసూరు గాలివారి ఇట్లా భారతదేశంలో మొత్తం సంస్థానాలు ఈ విధంగా పరిపాలన చేసుకుని వచ్చినప్పుడు ఇదే నైజాం నవాబు కింద ఉన్న దేశముఖులు హైదరాబాద్ దూర అయితే ఈ విష్ణువుడు దూర రామచంద్ర రెడ్డి అయినటువంటి దొరలు వాళ్ళ కింద వాళ్ళ యొక్క వెంటి జాగిరి కింద
ఇది మనకి వాళ్ళు ఏం చెప్తే చేసి వాళ్ళకి కూలి సరిగా చేయకుండా వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు ఈ ఉద్యమం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది ఆ రోజు ఉంటుంది అనేది. అప్పుడు నల్గొండ జిల్లా అయిన కడివెండి గ్రామంలో ఈ యొక్క కుమరయ్య గారు ఒక గొల్ల కుటుంబంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పుట్టిన 1927 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖున పుట్టి ఆయన 1946 జూలై 4వ తారీఖున అమరుడయ్యాడు. మరి ఎట్లయిండు? ఆ రోజుల్లో ఉద్యమం చేస్తుంది స్వతంత్రం కోసం, తెలంగాణ విముక్తుల పోరాటంలో మొత్తం ర్యాలీ చేసి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని పెద్ద ర్యాలీ తీసుకుని వచ్చి వర్షాల సంఘాలని గొప్ప సంఘాలు పెట్టి అయినా వచ్చినప్పుడు ఇదే విషయం ద్వారా గడిల నుంచి వాళ్ళు రథాకారులు అయిన వీళ్ళు దొర యొక్క రైడ్ బాడీగాలు అంటారుగా, లేకుండా జీతగాలు అయితే వాళ్ళ అయితే గనులతోని వచ్చే జనాలు పిలిచినప్పుడు ఫస్ట్ బుల్లెట్ తగ్గి సరిపోయాడు. అదే తెలంగాణ అమరవీరుడు అయిన మొట్టమొదటి అమరవీరుడు కుమరయ్య గారు. మరి ఆయన స్ఫూర్తితోని సోదరుడు ఈ సినిమా తీస్తుందంటే తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల బీసీ దళితులకు బీసీలకు అది ఎంతో గర్వకారం. మరి ఏదో అల్లూరి సీతారామరాజు ఆంధ్రాలో ఉన్న అల్లూరి సీతారామరాజు మన్యాందోర విశాఖపట్నంలో ఉన్న రాజులకి చరిత్ర వేసిందంటే ఆ పరిపాలించడం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి వాళ్ళ పుస్తకాలు లిఖించారు ఆయన పేరు. మనం చదువుకున్నాం ఆ అల్లూరి సీతారామరాజు పాటలు పాడుకునే ఆయన పేరు ముక్కలు ఆయన సినిమా తీసి. మరి వీళ్ళది ఎందుకు సినిమా తీయలేదు? వీళ్ళది పైకి తీస్తారు ఎవరు లేరు, తెలంగాణ వీళ్ళు ఎవరు లేరు, తెలంగాణ సినిమాలు అన్నీ ఎవరు లేరు. తెలంగాణ ఇప్పుడు నిన్నమన్నాడు ఏదో బలగం సినిమా వచ్చింది, అవార్డు వచ్చింది అట్లా కదొకటి. అది చరిత్ర తెలుసుకోవాలంటే మనం పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ చరిత్ర తెలుసుకుంటే, గాంధీ మహాత్మ చరిత్ర తెలుసుకుంటాం, దేవుడి చరిత్ర తెలుసుకుంటాం. కానీ జ్యోతిరావు పూలే చరిత్ర ఉన్న పుస్తకాలలో ఇప్పుడు ఏదో బీసీలు జ్యోతిరావు పూలే పలానాయన ఆ మహారాష్ట్రలో పుట్టినాడు కూడా చరిత్ర ఎంతమంది తెలుసు? జ్యోతిరావు పూలే పుట్టినప్పుడు అంబేద్కర్ పుట్టలే, ఆయన పుట్టిన 2 సంవత్సరాలు పుట్టిండు. ఇవాళ అంబేద్కర్ కూడా నా గురువు జ్యోతిరావు పూలే అనే ఆయన రాజ్యాంగం రాసేయాలి. అంటే కొంతమంది జీవిత చరిత్రలో పుస్తకాలు లిఖించినప్పుడే తరాలు తెలుస్తాయి. ఆ తరాలు తెలిసినప్పుడు మన వీళ్ళు ఉద్యమం చేసినోడా, తెలంగాణ సాయుధ పోరాటమా, వీళ్ళు స్వతంత్రం కోసం పోరాటమా అని తెలుసుకున్నప్పుడే ఇది ఒక సమాజానికి అర్థమైంది, ముందుకు పోవడానికి అర్థమైంది. మరి ఇలాంటి ఇట్లా చిన్న వయసులో సోదరుడు నాకు ఫస్ట్ చెప్పగానే మా డిపార్ట్మెంట్లో వదని చెప్పిండు, అన్న ఇట్లా చిన్న గీస్తుడు సినిమా ఏ తెలంగాణలో ఆయన ఎడనెట్టేస్తారు, ఇంతమంది ఆంధ్రాలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, మన తెలంగాణలో ఎడపైకి రాణిస్తారా, ఏడంతా ఏ పని అంటే లేదన్నా తిరుగుతుందంటే తప్పకుండా నా సహకారం కూడా చేస్తా. నేను కూడా సోదరుని కలిసాను, 4-5 సార్లు ఫోన్లో మాట్లాడినాను. ఈరోజు ఆయన ముఖం చూడాలి, నాతో 15 సార్లు మాట్లాడాను ఫోన్లో. ఎక్కడ ఉంటాడు పలానా కాడు. మీరు కూడా ఈ సూర్యాపేట జిల్లా బీసీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ఈ మధ్య రిలయన్స్ పెట్టాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడే నేను ఆల్రెడీగా నేను ఎల్బీనగర్ బిఆర్ఎడ్ నగర్లో ఉన్నా. ఇప్పుడు కూడా బీసీ సంఘంలో పనిచేసుకుంటూ ఈ 42 ఉద్యమం గురించి చేస్తూనే ఉన్నాం, ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కూడా చెప్తూనే ఉన్నాం. మరి అవకాశం ఇచ్చిన సోదరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు మా సహకారం ఉంటుందని చదివిస్తున్నాం. యాక్చువల్గా ఫస్ట్ మంగమ్మ గారిని ఒక అక్క మ్యారేజ్ వీడియో ఉంటుందండి ఖమ్మంలో. తను నెంబర్ ఇచ్చి సేనాపతి గారు 2 months అయింది సార్. అంటే మూవీస్ మీద నాకు అంటే మీరు చెప్పినట్టుగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇష్టం, ఇదంతా అయ్యేదా మనకెందుకు అని పాపం సార్కి నేను టైం కూడా ఇవ్వలేదు, కలం కూడా కలవలేదు. ఈ మధ్య 1 week బ్యాక్ నేను మొత్తం వివరించాను మా ఇంటికి వచ్చి సేనాపతి గారు. చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ థాట్ రావడం చాలా గొప్ప విషయం అండి. అంటే మన తాతలు తాతలు కూడా ఈ విషయం మనకు చెప్పలేదు, మనకు తెలియదు. ఈ విషయం నాకు దొడ్డికమరయ్య గారు అనే విషయం నాకు సేనాపతి గారు చెప్తేనే నాకు తెలిసిందండి. నేను యాక్చువల్గా సీపీఎం పార్టీలో 9 years ఓల్డేజ్ అయినా కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఈ నేమ్ వినలేదు. అంటే మరుగులు పెట్టుకోవాలి, హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, నా ఫ్రెండ్స్కి చెప్తాను, నా ద్వారా చేతనైనంత వరకు ఎక్కువ సంఖ్యలో నేను జాయిన్ చేపిస్తాను, మీకు హామీ ఇస్తాను, ఆలోచిస్తాను. వాటికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది మాకు తెలియదు కదా అసలు, మీ ద్వారా వస్తున్నాం కాబట్టి ఇంతమందిని కలవడం కూడా అదృష్టం సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకు ఊరికేనే రావు, ఎక్కడికో దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. యాక్చువల్గా నాది రియల్ ఎస్టేట్, ఆ సబ్జెక్ట్ లేదు కదా, సంపాదించుకోవడానికి పరుగులు పెడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. గురించి ఆనందాయ గురించి మేము
చరిత్రలో ఉంటాం కాబట్టి వాళ్ళు పోరాటం చేసింది మాకు తెలుసు. కానీ మనం వాళ్ళకి ఏం చేయలేము, ఎందుకంటే మన ఆ పరిస్థితుల్లో మనం మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అదే రకంగా ఉన్నాం. మనకు ఐక్యత లేదు. అయినా ఆ రోజుల్లో మరి ఇలా సేనాపతి గారు ఈ విప్లవాన్ని పట్టుకొని ఒక చరిత్ర సృష్టించాలని ఏదైతే అనుకుంటుందో, మరి ఆనాడు ఆయన ఆశయము నేను ఏదో మంచి చేయాలి ఈ మానవులకి, ప్రజలకే కదా చేసేది, కాబట్టి మానవులకి ఏదో దాతర్పణాన్ని చేయాలని, అటువంటి ఇబ్బందులు ఆయనకు దెబ్బతలుగుతుంది, నేను చచ్చిపోతాను అని కూడా తెలుసు. అయినా నేను ముఖ్యం కాదు, నా ఆశయం ముఖ్యం, అందరూ నా ఆశయం ప్రకారం అందరూ మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఒక ధైర్య సాహసాలు చేసి పోరాటం చేసిండు. కాబట్టి అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఇవాళ మనకు అవకాశం దొరికింది. ఆయనని మళ్ళీ ఇంకా 10 మందికి పరిచయం చేయాలి. అటువంటి వీరులు మనకు తయారు కావాలి, మన సంఘం అభివృద్ధి కావాలి. వెనుకబడినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఏదైతే బీదరికాన్ని అనుభవిస్తుంటే ఉన్నత వర్గాల్లో కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని వేరే తీసేది కాకుండా మనం అందరం కూడా ఈ చైతన్యాన్ని ప్రజల్లో నింపడం కోసం ఒక సాహసం చేసినటువంటి ఒక కుగ్రామం నుంచి మరి ఆ ప్రాంతం కాకపోయినా ఇటువంటి చేయడం అనేది అది కూడా ఒక సాహసం లాంటిదే అనమాట. అంటే ఒక దొడ్డి కుమ్మరయ్య అన్నట్టు మన వెంకటేశ్వర సార్ తర్వాత మన న్యాయ బ్రాహ్మణ సంఘాధ్యక్షులు గారు చెప్పిన విధంగా మరి ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అంటే మనకు చేయడానికి ఏమిటి, ఏ విప్లవానికైనా ఒక్కడే మార్గదర్శి. ఏదైనా ఒక హనుమంతుడు మన చరిత్రలు చెప్పారు, ఒక హనుమంతుడు మొత్తం శ్రీలంకనే ఖతం చేయగలిగాడు. అట్లా మనం కూడా తలుచుకుంటే సాహసం చేయగలిగితే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అది మన సినిమా తీసి మన వాళ్ళందరినీ చైతన్యం చేసి మరి ఈ మన జాతులకి ముందంజలు పంపించడానికి సాహసం చేసి ఈ నిర్మాణం చేసినటువంటి వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి నా సహకారం కూడా నా వంతు సహకారం నేను కూడా కొంతమందిని చేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా కూడా మళ్ళీ కూడా నేను వారికి ఎక్కడ కావాలో నేను నా అవసరాలు ఆ రకంగా నేను సహాయపడతానని ఈ విధంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి మరి అందరూ సహకరించాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పార్టీకి గ్రూప్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు మా ఫ్రెండ్ కృష్ణవేణి గారు ఇలా మూవీ తీసుకున్నారంట, నేను నెంబర్ ఇస్తున్నాను కంపల్సరీ అంటే నేను ఓకే నువ్వు ఎలా చెప్తారమ్మా, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయితే సరే అనుకున్న తర్వాత ఈరోజు నువ్వు కంపల్సరీ రావాలని నేను నాకు చూసాను. కాకపోతే ఏంటంటే దొడ్డి కొమ్మరి అంటే తెలియదు, సాకల అయ్యమ్మ అనేసి రజాకారులప్పుడు ఒక చిన్న బిట్టు చూశాను. మా బాబుని అడిగి నేను అర్జెంటుగా నేను అది చూడాలని ఒక 1 month బ్యాక్ ఆ సినిమా చూశాను. రజాకారులు ఎలా ఈ సాకల అయ్యమ్మ ఎలా అవన్నీ కొంచెం చూశాను. అబ్బా ఏంది ఇంత బాగుంది, మన వాళ్ళు అప్పట్లో ఇంత కష్టపడి మనకి ఇంత స్వాతంత్రం ఇస్తేనే కదా మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం. వాళ్ళు కష్టపడకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అనుకున్నాం. కానీ ఈ సార్ ద్వారా ఇలాంటిది మళ్ళీ నేను లైవ్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. యాక్సెప్ట్ సార్ నా సహకారాలు మీకు కంపల్సరీ అందిస్తాను. ఖమ్మం నుంచి నేను ఇంకా జాయిన్ చేపిస్తానని నేను ఆరగంటకి ఆపిస్తాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి ఇక్కడనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. ఆరగంట సంఘం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శిని అభినందిస్తున్నాం. నేను ఆల్రెడీ 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా పనిచేసిన, దాదాపు ₹1 కోట్ల డెవలప్మెంట్లో సాయుధ పోరాటంలో మేము ఎక్కడో పోరాటాలు మా దండాలు ఏదో చేస్తూనే ఉంటాం, చిన్న చిన్న ప్రోగ్రాం చేస్తాం. అనుకోకుండా మన సుందర వినాయక కేంద్రంలో మన డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. అక్కడనే వాళ్ళు పరిచయం అయ్యారు. అప్పుడే వాళ్ళు నేను సినిమా చేస్తున్నా, ఎంత సహకారం కావాలంటే తప్పనిసరి ఆ మీటింగ్లో మా అధ్యక్షుడు కోపల్లి అశోక్ గారు వాళ్ళు మాకు పరిచయం చేసినప్పటి నుంచి మాకు పరిచయం. ఏదైనా సాధించాలంటే అప్పుడున్నటువంటి అమరులు త్యాగాలు చేసినందుకు ఈరోజు ఫలితాలు మనం అనుభవిస్తున్నాం.
వాళ్ళు ప్రాణాలను ఎదురొడ్డి దొరలని తరిమి కొట్టి దొరలని కళ్ళలో కారం చల్లి పోరాటానికి ఎదురుబడి ప్రాణాలు అర్పించినందుకు ఈరోజు మనం గర్వంగా జీవిస్తున్నామంటే నేలపైన మన వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలాంటి సినిమాలు తప్పనిసరి తీయాలి. అంటే దీనికి అంతా కూడా కారణం ఏమంటే మనంతా బీసీలు కానీ అన్ని సంపన్న కులాలు కూడా ఐక్యత అయ్యి మనందరం కూడా వీళ్ళని కలుపుకొని పోతేనే అతనికి ధైర్యం చేస్తే డైరెక్టర్ కూడా ఏదైనా నేను చేయగలుగుతా, నాకు ఇంత బలగం ఉంది, బలగం నాకుంది, నేను చేయగలుగుతానని ప్రోత్సాహం అతనికి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన అందరం సహాయశక్తుల ఏదైనా సరే సహాయ సహకారాలు అందించి వారికి మెప్పు పొందాలి. మనం కూడా రికార్డులు ఇదే కాదు, రాబోయే ఎంతమంది ఉన్నారో వాళ్ళ అమరులైనటువంటి అందరినీ కూడా మన జీవిత చరిత్రలు తీసి మన దొడ్డికమ్మ మన కమిటీ అంటేనే అరే వాళ్ళు చేస్తారే సినిమా అని మమ్మల్ని చూసి మన దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు. అలాంటి ప్రోగ్రాంలు మనం సక్సెస్ చేసి తొందరగా, ఎందుకంటే చాలా టైం అయింది, ఈసారికి 2 నెలలు కావస్తుంది. కాబట్టి మీరు ఎలా ఎంతైతే తొందరగా చేస్తారో సంవత్సరం 1 ఇయర్లో నేను జనవరి చెప్పాడు, మళ్ళీ జనవరి పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చే జనవరి వస్తుంది. నేను ఏమన్నా నాకు తెలుసు, అందుకని నేను అన్నాడు మళ్ళా మన జనవరి వరకు మీరు ఏం మీటింగ్ పెడతారు, ఎంతమంది చేస్తారు. ఫస్ట్ మాత్రం కొద్దిగా రొట్టె చేసేది మొత్తం ఒకటేసారి కాదు, కొద్దిగా పిండి చేసుకుని కాబట్టి ఇంటికి చేసుకొని మనం కవర్ అవుదాం. అందుకని ఏమంటారు అంటే ఎంతమంది అయితే అంతతోనే ఒక కమిటీ పెద్ద ఎత్తున మీరు అన్నట్టు శిల్పారంలో ప్రోగ్రాం చేసుకొని ఆడికెళ్ళి మీ ఛాయాశక్తుల ఒక బండి పోతుంటే ఏమైంది తెలుసా, ఓ తవ్వు అనేది పడుతుంది. ఆయన ఇన్నే కూర్చుంటాడు, ఫోన్లు పెడతాడు, మాట్లాడతాడు అనేది బ్యాగ్ కాకుండా మనిషి పోవాలంటే మూవ్ కావాలి. మూవ్ అయితే బ్యాగ్ వస్తూనే ఉంటుంది. అందుగురించి దయచేసి వచ్చే జనవరి వరకన్నా ఈ సినిమాని మూవ్ చేయగలని మన డైరెక్టర్ సేనాపతి గారిని మన రాష్ట్ర ఆర్యకర్త సంఘం తరఫున జై దొడ్డికమ్మయ్య, జై నా పేరు వెంకటేశ్వర, మాది కేశంపేట మండలం. నేను ఆర్యకర్త రాష్ట్ర ప్రదేశం అన్న మాకు 1.5 సంవత్సరం కింద మన సేనాపతి దొడ్డికమ్మయ్య ఆలోచన కలిసింది. మేము సినిమా తీసుకున్నామని చెప్తే మేము కూడా మీతో షేర్ చేసుకుంటామని వచ్చిన సహ నిర్మాతలు మరియు స్త్రీలు మరియు నాతోటి సహ నిర్మాతలు డైరెక్టర్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మా కమ్యూనిటీ ద్వారా మేము సహ నిర్మాతలుగా మేము మా సేనాపతి అన్న గారికి ఇవ్వగలను. దాంతోపాటు భూమి కోసం, వృత్తి కోసం, మృత్యు కోసం బాలిక సంఖ్యలను చెప్పనీకే ప్రతి దానికి మేము ఉంటామని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తే నాకు మన తప్పులనే క్షమించాలి. మా బాబాయ్ గారు చెప్పింది బాబు ఏం చేస్తాను డైరెక్టర్ చేశాను. డైరెక్టర్ సత్యమన్న చుట్టాము మా దగ్గర నాలుగు యాక్చువల్గా నమస్కారం. ఊరి పెద్దలకు కూడా నమస్కారం. మా నేచర్ మగ్గారికి ఉప్పల్లో మొన్న ఈవెంట్ చేసాం. ఆ రోజే ఫస్ట్ టైం అది రోజే షోస్ ఇచ్చాం. అది యాక్చువల్గా అంతా ఫిలిం బ్యాక్గ్రౌండ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎక్కడ నొక్కాలన్నా నాకు చెప్పండి చూసుకుంటాను. ఆ పట్టుదలతోటే నేను చేస్తాను. ఎక్కడైనా రమ్మన్నా వస్తాను. నేను లాస్ట్లో వెంబడి నేను ఉంటాను. నేను ఒకటే చెప్తే నా గురించి పాజిటివ్ సినిమా చూసిన వాళ్ళు సేనాపతి తెలుసు కదా, ఈయన కూడా అదే సేనాపతి. దయచేసి దర్శనార్థి ఈ సినిమా ధన్యవాదాలు. ఈ సినిమాతో కాకుండా ఉన్న ఇంకా 15 సినిమాలు కూడా మనం యాక్చువల్గా ఇంకో
స్టార్ట్ అయింది. కుటుంబ సినిమా స్టార్ట్ అయింది అనుకో, తర్వాత ఆయన ప్రొడ్యూసర్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మనమే వేయమను. కాబట్టి ఎవరి ఏదో సినిమా తీసుకోవచ్చు. కాబట్టి మీ ఎక్కువ సినిమా తీసినా కూడా మేము సహకరిస్తాం. నమ్మకం తరఫున మా తరఫున మీకు అన్ని మీరు ఇబ్బంది కాదు, తయారవుతుంది మనమే డెవలప్ పెట్టుకున్నాం. కాబట్టి తెలుగు స్టార్ట్ మొదలుపెట్టి విడుదల చేస్తే అప్పుడు ప్రపంచానికి సేనాపతి గారు రుజుగుబులెట్ అంత చరిత్ర మన అందరూ తెలుస్తుంది, పీసీ లాగే తెలుస్తుంది. నిజంగా అందరూ ముగ్గురు వేరేసుకుంటారు. ప్రొడ్యూసర్ మీకు ఒకరు కాదు, ఒకటి కొడుకులు ఎప్పుడూ వస్తారు, ఇంట్లో వస్తారు. కానీ మాకు ఒక మమ్మల్ని కూడా చిన్న స్థాయి చుట్టూ అందరినీ అందరూ పెద్దమంది ఉద్యమాలు అందరినీ కూడా ప్రొడ్యూసర్ చేయడం అంటే ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్లో ఉంటారు ప్రొడ్యూసర్. ఏంటంటే సినిమా వీళ్ళంతా ఫ్యామిలీ కుటుంబంలో ఉంటాయి. కాబట్టి అన్న ఎందుకున్న విధంగా మనకి ఎందుకంటే అసలు రిలీజ్ అయితే కాదు, కూడా గుడిలో చేస్తారు అవసరం వాళ్ళని ఎప్పుడు ఇంకోవడం లేదు. కాబట్టి మనం 1000 మంది దాంట్లో 100 కులాలు ఉంటాయి. కాబట్టి మన సినిమా మనం రిలీజ్ చేసుకుంటున్నాం, కూడా మన సినిమా రిలీజ్ చేసుకుంటాం. కావాలని ధర్నా చేద్దాం, మీరు కూడా అన్ని చేద్దాం. చేసినా కూడా మీకు మన సపోర్ట్ లేదు. అలా కావాల్సిన అందరికీ చాలా ఆనందం ఉన్నా లేకున్నా ఆనందం ఇచ్చి మనతో పాటు ముందు సాగాలని కోరుకుంటున్నాం. దానికి మీ అందరూ ధన్యవాదాలు. లెక్చర్లో మిస్ అయిపోయారు సార్, లాస్ట్ రంగారెడ్డికి రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్, మీరు ఇంతగానో ఓపికతో సహకరించారు. థ్యాంక్ యూ సార్. మా కొలీగ్ విజయకుమార్, మేము ఖమ్మం జిల్లా ఇద్దరు మంచి జాబ్ చేస్తాం. ప్రైవేట్ వచ్చి ఫైనాన్స్ మేనేజర్, సేల్స్ మేనేజర్. అదే అన్నారు మా ఊరు పక్కనే కడవేండి, మాది అక్కడ జనగాం డిస్ట్రిక్ట్. మా ఊరు పక్కనే కడవేండి. కానీ ఎప్పుడు వెళ్ళే దిక్కుమార్ పేరు ఎప్పుడైనా వెళ్ళలేదు. మన ఊరు పక్కనే అది నిజంగా నాకు తెలియదు. అప్పుడు వెళ్ళి నాకు చెప్పి జాయిన్ అర్జెంట్ జాయిన్ అంటే అప్పుడే వచ్చి నేను ఇంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ధన్యవాదాలు ధన్యవాదాలు మా మేడ్చల్ ఉంటాను. సో మేడ్చల్ థ్యాంక్ యూ సార్. ఇంకొక 7 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం, కేజీలు ఇచ్చినా పర్వాలని చెప్పేసి 7 నుంచి అలా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో సాధన. నా పేరు నవీన్ కుమార్. నేను నేను గెస్ట్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ అండ్ నా ఫైనాన్స్. సో ఈ అవకాశం వచ్చేసి నాకు మా విజయం వల్ల సో ఫస్ట్ ఆ రోజు ఉన్నాయని చెప్తే ఆ రోజు నైట్ ఒకసారి నాకు తెలియదు అనమాట యాక్చువల్లీ. సో ఆ రోజు నైట్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి దాని తర్వాత దాని గురించి తెలుసుకుని నేను ఎగ్జామ్ మార్నింగే వచ్చి అలా నేను చేశాను అని చెప్పి దాని తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో కొన్ని కారణాల వల్ల కొన్ని ముఖ్య కారణం విజయ్ కుమార్ సార్. ఎందుకంటే సారు టయోటాలో మేనేజర్గా పనిచేసుకుంటూనే నాకు తెలిసి చాలామంది సారే ఇచ్చారు. చాలామంది సార్ మాత్రం సార్ బాగా వచ్చేవాళ్ళు. నిజంగా సార్ అనుకోవచ్చు, నాకు ఎందుకు లేకపోతే సార్ ఇంతవాళ్ళు చేసేవాళ్ళు. సార్ వాళ్ళ ఖమ్మం జిల్లా పూర్తయింది, మైబాద్ పూర్తయింది, భద్రాద్రి కొత్తగూడెం పూర్తయింది, హైదరాబాద్ పూర్తయింది, లాస్ట్ రంగారెడ్డి పూర్తి చేశారు సార్. సార్ నిజంగా సార్ మీరు చూస్తే కామన్గా మామూలుగా ఉంటారు, కానీ మీరు ఎంత డ్యూటీ చేస్తారు కానీ మీరు మాత్రం బాగా డ్యూటీ చేస్తారు సార్. మీ డ్యూటీ నాకు తెలియదు కానీ ఈ డ్యూటీ మాత్రం బాగా చేస్తున్నారు. సో చాలా చాలా నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ డెడికేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మరి మా సినిమా మీద ప్యాషనా లేదా దుర్గమ్మ మీద ప్రేమ తెలియదు, కానీ చాలామంది చేయించారు సార్. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మీరే ఈరోజు సార్ వాస్తవం చెప్తున్నాను. ఇది ఖమ్మం జిల్లా సార్, యాక్చువల్లీ ఖమ్మం జిల్లా అయినా పర్వాలేదు, కానీ ప్రతి జిల్లాకి మనకు అందిస్తుంది. ఏ జిల్లా అవును మేడం, అవును మేడం. కానీ సార్ ఖమ్మం జిల్లా ఫస్ట్, మహబూబ్ నగర్ లాస్ట్. ఖమ్మము, వరంగల్, నల్లగొండ, విప్లవాల కొండ. అది ఆ విధంగా చెప్తే ఏంటంటే అక్కడ విప్లవం పుట్టింది. రైమన్ సార్ ద్వారా, రైమన్ అన్న ద్వారా అన్న వాళ్ళ క్లాస్మేట్ ఏ క్షణాన్న సార్ని పరిచయం చేసి తెలియదు, కానీ అప్పటి నుంచి వాళ్ళ జిల్లా టైప్ ఆ జిల్లాకు ఫోన్ చేసేస్తాడు. మా వస్తే సేనాపతి వస్తాడు, నువ్వు చేరాలి,
చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ ఇంకా లక్షలు అడగడు, ఆయన కోట్లు అడగడు, కనీసం 50 రూపాయలు అడగడు, మీరు 10,000 పెట్టాలని చెప్పేసి మరి ఏం చెప్తున్నా అదిలో కానీ ఎప్పుడో ఫోన్ చేస్తాను సార్ మేము కూడా చేయలేకపోతాను అనేసి. నిజంగా సార్ ఈరోజు ప్రోగ్రామ్ మీరే హీరో, మీరు లేకపోతే ఇంతమంది చేయలేవారు కాదు. ఈ సందర్భంగా మీకు మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడు మా సత్యనారాయణ సార్ వచ్చి బీజేపీ అసలు యాక్చువల్గా నాకు ఈ ప్రోగ్రామ్ తెలియదు. మా మనోజ్ కుమార్, లక్ష్మణ వీళ్ళు మా బంధువులు ఉదయం ఇక్కడ మీటింగ్ ఉందని సంగతి ఇక్కడ ముద్రా సంఘంలో ఉందని చెప్పేసి మా ఇంటికి వస్తే అంతవరకు నాకు తెలియదు. ఇంకోటి దొడ్డ కొమ్మరయ్య గారి మీద ఒక సినిమా తీస్తున్నటువంటి ఆలోచన ఇంత అద్భుతంగా, అంటే ఇది ఎవరికి రాదు ఇటువంటి ఆలోచన. ఒక ఇందాక చెప్పినగా సినిమాలు అంటే ఎటువంటి అంటే బాగా పెద్ద బడ్జెట్, బాగా పైసలు ఉన్నవాళ్ళు తీసేటటువంటి పని. మరి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుడు అటువంటి దొడ్డి కొమ్మరయ్య గురించి ఒక సినిమా తీయాలంటే ఒక సాహసం. అది చేయరు ఎవరు, అంటే కమర్షియల్గా ఆలోచిస్తారు, డబ్బులు రావని. కానీ మన సేనాపతి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఆలోచన ఎవరు కాదు. ప్రతి జిల్లా నుంచి ఒక 26 మందిని ఒక సహనిర్మాతం తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన, ఎవరికి రాదనిపిస్తుంది నాకు. ఇటువంటి ఇది నేను వింటేనే నేను ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందండి. మీరు చిన్నవారు, నేను ఒక టీచర్గా రిటైర్ అయినా ఈ మధ్యనే, ఒక చిన్నవారు, కానీ మీ యొక్క ఆలోచన నేను చాలా అభినందిస్తున్నాను నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. అయితే ఒక వీళ్ళతోనే ఏమవుతుంది అంటే చాలామంది, ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు మా రామ్తో ఏమవుతుంది, మా నందీశ్వర్ ఈజ్ మై క్లాస్మేట్ నందీశ్వర్ గారు. అయితే వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటాం, కానీ కత్తిరేసే దర్యాబంట చుక్కతోనే పెద్ద వరద అవుతుంది. ఒక మనం చిన్న ఉన్నప్పుడు చదువుకున్నాము, ఒక చిన్న గడ్డి పోసుతో ఏమవుతుంది అనుకుంటాము, 10 ఇన్ని గడ్డి పోసులు అయితే ఒక బలమైనటువంటి ఏనుగును బంధించగలరు. తర్వాత మనం చదువుతాం ఇక బలవంతమైన సర్పము చలిచీమల చేతకి చావదేశపతి కుదరదు. అంటే మనం అందరూ బలహీనులమే, ఆర్థికంగా సామాజికంగా అంత బలహీనులమే. అదృష్టవశాత్తు ఇవాళ ఈ విద్యా కుసుమాలు మన లోపల విలసినడం వల్ల ఇవాళ అందరం మనం అంటే విద్యావంతులం అయినందువల్ల చరిత్ర ఏమైంది, మనకు జరిగిన నష్టం ఏమైంది అనే సంగతి తెలుసుకోగలిగింది మనం. మరి అందులో భాగంగానే దొడ్డి కొమ్మరయ్య గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క చరిత్ర, మరుగున వంటి చరిత్ర మెల్లమెల్లగా బయటకు వస్తుంది. మన వాళ్ళు కూడా చరిత్ర లోపల ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా అనే సంగతి మనం గుర్తిస్తున్నాము. కానీ ఈ గుర్తించిన వాళ్ళు తెరకు తీసుకురావాలి, ఒక సినిమాలాగా నిర్మించాలి, మొత్తం సమాజం తెలియపరచిన ఆలోచన మనకి ఎవరికి రాలేదు. చేస్తారులే, ఎవరితోనో బాగా డబ్బులు చేస్తారు, డబ్బులు ఉన్నారేమో ఇటువంటి సినిమాలు కమర్షియల్ కావాలి, డాన్సులు కావాలి, ఫైట్లు కావాలి, అట్లా కావాలి, అటువంటి వాటిని చూస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 26 మంది మీద కూడా ప్రతి జిల్లాలో ఒక 26 మంది మీద ఒక బాధ్యత వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దే ఆర్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దొడ్డి కొమ్మరయ్య గారి గురించి వాళ్ళు చెప్తారు పక్కన. ఇప్పుడు మన నందీశ్వర మామిడిపల్లి లోపల అదే చెప్తారు, మన రామ్ ఇక్కడ శంషాబాద్ చెప్తారు. అరే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇవి ఒక్కొక్క ఊరు నుంచి స్ప్రెడ్ అయిపోతుంది ఇంత న్యూస్. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి పబ్లిసిటీ ఇది కాదు, మా పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, బాగా పబ్లిసిటీ అవుతుంది. మరి నేను అనుకుంటా ఇటువంటి అద్భుతమైన ఆలోచన వచ్చి ఈ సినిమాని చూస్తే మీరు దీనికి ఏమంటారు, యువర్ ఏ పాయినర్, అంటే యువర్ ఫోర్ రన్నర్, మీరు మొదటి వ్యక్తి అవుతారు, మీరు చరిత్ర తప్పకుండా నిలబడతారు. ఇటువంటిది చేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దీనికి సంబంధించిన సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ధన్యవాదాలు. అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు చాలా ఇంపార్టెంట్, మా శిక్షణ చాలా గౌరవిస్తుంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏది కూడా ఏ మీటింగ్ ఇంపార్టెంట్ కాదు. సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన శిక్షణ తరఫున మండలం తరఫున మీ యొక్క ఫ్రెండ్స్ చాలా పెద్ద ఒక 5 మెంబర్స్ కానీ మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి. దొడ్డి కొమ్మరయ్య అని నేను ఇలా సంఘం వాళ్ళకి ఫోన్ చేసిన, అరే మీరే బయటికి కానీ నువ్వు పోతున్నావు కదా నువ్వు అంటావు, ఆల్రెడీ కేక్ కట్ చేసే కాదు. అరే ఇంటి అదే ఇట్లా మీదే కదా పేరు, రేపటి నాకు ఏమున్నా కానీ మీ పేరే వస్తుంది కదా అంటే లేదు, కాబట్టి మీకు దయచేసి ఏంటంటే
అదే ఒక మన సంఘంలో ఆయన పేరు మీద ఒకటి అవుతుంది అని ఒక ఫోటో ఇంకా అంటే ఇటువంటి ఆలోచన జరిగింది సేనాపతి గారికి వచ్చిన సమాచారమే మనకి లేదు. మంచి అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీన్ని స్ప్రెడ్ చేయడం లోపల మా వంతు సహకారం తప్పకుండా అన్ని రకాలు ఉంటుంది. అంటే అడగడం ఏదైనా అడగడం ఒకటి ఇక్కడ 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 అది కొత్తదే కానీ నేనే అన్న మాట్లాడక ఇంకోటి కూడా మా అన్న మా గురువు అంటే మేము ఇలా మాట్లాడే తెప్పించిన ఆయన ఇటువంటి టికెట్లు కాకుండా అన్నగారు 5 లక్షలు అనుకున్నావు 2 లక్షలు అనుకున్నావు సినిమాలో ఒక రూల్ అన్నా ఖచ్చితంగా మా అన్నకి తీయాలని అది కాదు ఒకటి రోల్ అడుగుతున్నా నేను కనీసం పొడిచే రోల్ అన్నా మా అన్నకి అంటే ఈరోజు వేదిక రావడానికి కూడా సారే కారణం. సార్ ఫోన్ చేయగానే సార్ ఆవిష్కరణకు విచ్చేసిన సహ నిర్మాతలకు మరియు మన హీరో ఆ దొడ్డి కొమ్మరాయ ఎలా ఉంటాడో నేనైతే చూడలేదు కానీ నా దొడ్డి కొమ్మరాయ హీరో ఇతనే సేనాపతి గారే. ముందుగా వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా సహ నిర్మాతలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక ఇప్పటిదాకా మీరు అందరూ దొడ్డి కొమ్మరాయ గురించి చెప్పారు, విన్నాము, మళ్ళీ అదే రిపీట్ చేస్తే బాగుంటుంది. ఒకటి మన హీరో ముందుండి ఈ సినిమాను దొడ్డి కొమ్మరాయ, రెండోది దొడ్డి కొమ్మరాయ గురించి రెండోది సినిమా హీరో సేనాపతి ఒక దొడ్డి కొమ్మరాయ ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఆ దొడ్డి కొమ్మరాయని చూడలే కానీ దొడ్డి కొమ్మరాయని అయితే నేను సేనాపతి అని నా ఫోన్లో దొడ్డి కొమ్మరాయ అనే ఫీడ్ ఉంటుంది నా ఫోన్లో. అయితే ఒక మహేష్ బాబు లాంటి ఒక ప్రభాస్ లాంటి ఒక వ్యక్తిగా తర్వాత సేనాపతి అలా మన హీరోగా చూడాలని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరి మన తెలంగాణ పిక్చరు బలగం సినిమా ఇంటర్నేషనల్ అవార్డు తెచ్చింది కాబట్టి మన దొడ్డి కొమ్మరాయ సినిమా కూడా కంపల్సరీ నేషనల్ అవార్డు రావాలని. ఇలాగే మన దొడ్డి కొమ్మరాయ చరిత్రనే కాకుండా మన అమరవీరులు పోరాట యోధుల చరిత్ర కూడా నెక్స్ట్ పోరాటం చేస్తూ పోతుంటే అది ఆటోమేటిక్గా ఇప్పుడు తెలంగాణ రావాలని ఒక్కడే కొట్లాడిండు, ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చేసింది. నువ్వు కూడా దొడ్డి కొమ్మరాయ నేషనల్ అవార్డు పోయినావనుకో నీ వెనుకనే సహ నిర్మాతలు కాదు నిర్మాతలు వస్తారు, డబ్బు వస్తాయి, అన్నీ వస్తాయి. ఫస్ట్ నువ్వు నడిపించే దాన్ని కరెక్ట్ ఎంచుకున్నావు. ఎందుకంటే ఇది ఫస్ట్ రైలు పట్టాల మీద ఎక్కించేసి ఆటోమేటిక్గా ఇవాళ 26 మంది, రేపు ఇదే 26 మంది 31 డిస్టిక్లలో 806 మంది అవుతారు. ఆ 806 మందితో ఇవాళ 10,000 ఇచ్చుడు. రేపు నీ సినిమా విడుదలైన తర్వాత ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లే నీకు లైన్ కడతారని నేను అనుకుంటున్నాను. జై దొడ్డి కొమ్మరాయ, జై భీమ్. థ్యాంక్ యూ. నా గోల్ ఒకటే, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఆ వీరుని మనం ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం చేయాలి. నిజంగా నాకు చాలా బాధగా ఉంది, బయట చెప్పలేకపోతున్నాను. కానీ ఇంతమంది ఎందుకు కనుమరుగైపోయారు, ఎక్కడ లోపం జరిగిందంటే మనలో తెలియకపోవడం వల్ల లోపం జరిగింది. సరే అంతో ఇంతకుముందు సార్ చెప్పినట్టు చదువుకున్నా కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానంతోనే ఈరోజు 33 జిల్లాలు తిరుగుతూ అందరినీ కలుస్తూ అందరినీ కూర్చోబెడుతూ నిజం చెప్తున్నా సార్. చాలామంది ₹1,00,000 ఇస్తా అంటున్నారు, 2 లక్షలు ఇస్తా అంటున్నారు, 30 లక్షలు ఇస్తా అంటారు, 50 లక్షలు ఇస్తా అంటారు. కానీ ఎవరి దగ్గర నేను రూపాయి ఆశించట్లేదు. ఎవరైనా 10,000 పెట్టండి, నాకు 10,000 పెట్టండి. నిజంగా డబ్బుల కోసం తిరిగితే వాళ్ళతో తీసుకుంటారు. కానీ నాకు 243 కులాలను ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఈ సినిమాలో. తెలంగాణలో ఉన్న 243 కులాలను ఇన్వాల్వ్మెంట్ చేసి సినిమా తీస్తే ఇది ఒక ప్రపంచ రికార్డు సినిమా. రేపటి నాడు ఈ సినిమాను అడ్డుకోవాలన్నా ఒకసారి 10 సార్లు ఆలోచిస్తాడు సార్. గతంలో ఒక 4 సినిమాలు అడ్డుకున్నారు సార్. చాకరాయలమ్మ సినిమా అడ్డుకున్నారు, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా అడ్డుకున్నారు, కుమరం భీమ్ సినిమా అడ్డుకున్నారు, రీసెంట్గా మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా అడ్డుకున్నారు. ఎక్కడ లోపం జరుగుతుందంటే ఆ డైరెక్టర్ వెనక నిర్మాత వెనకాల బలం లేదు, సైన్యం లేదు, వాళ్ళిద్దరే అయిపోయారు కాబట్టి బలైపోయారు. ఇప్పుడు సేనాపతి వెనకాల 1000 మంది ఉన్నారు. నేను ఒక్క నూకున్నా 1000 మంది ఊరుకోరు. నేను ఒక్క నూకున్నా 1000 మంది ఎర్రగీసి బలిగీసి నిలబడి కొట్లాడతారు. సో ఇది ఒక్క సినిమానే కాదు సార్. సురేష్ సార్ మీరు చెప్పినట్టుగా రేపు ఒడ్డే ఓపెన్ సినిమా తీస్తా, ఇదే 1000 మందితో కురేబాల్సిన సినిమా తీస్తా, పండుగల సాయన సినిమా తీస్తా, మొత్తం అందరి సినిమాలు తీస్తాను సార్. ఎందుకంటే 10,000తో మనం నష్టపోయేది ఉందా? మనం ఒక 10,000తో నష్టపోయేది ఉందా?
వాళ్ళ త్యాగాల ముందు మన 10,000 ఎంతమంది సార్? వాళ్ళు చేసిన త్యాగాల ముందు మనం పెట్టే 10,000 ఎంత? ఇంకోటి సార్, రేపటి నాడు ఈ సినిమాకి ఎంత లాభాలు వచ్చినా అగ్రిమెంట్ ప్రకారం అందరికి షేరింగ్ ఉంటుంది, 1000 మందికి షేరింగ్ ఉంటుంది. ఆ అమౌంట్ మొత్తం తీసుకోను, ఎంతైనా రానివ్వండి, అది 1000 మందికే షేరింగ్ ఉంటుంది. అట్లా ఒక ప్రణాళిక వేసుకుని ఒక వ్యూహం ప్రకారం ఎవరిని నా వర్గాలు నష్టపరచకుండా, ముఖ్యంగా నన్ను నమ్మి వచ్చే నా వర్గాలు నష్టపరచకుండా వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచుతూ నేను సేఫ్గా ఉంటూ సేఫ్గా ప్రయాణం చేస్తున్నాను. తొందరలోనే మీరందరూ ఇంకా చాలా జిల్లాలు సహకరిస్తున్నాయి, మీరు కూడా సహకరిస్తే తొందరలోనే మనం షూటింగ్ మొదలు పెట్టుకుందాం. ఇంతకుముందు అన్నట్టుగా మళ్ళీ 1000 మందితో 33 జిల్లాల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనందరం ఒక ధైర్యాన్ని తెచ్చుకొని బలాన్ని పుంజుకొని ఇంకా మొదలు పెట్టామంటే అది అయ్యే వరకు కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ట్విస్ట్ కూడా లైన్ కట్టాలి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ పబ్లిక్లో వెళ్ళిపోతుంది. కాబట్టి సేనాపతి మీ సినిమా మాకమ్మ అని చెప్పేసి నైజాం, సీడీన్, ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం అందరూ వచ్చి రేపటి నాడు మన ఆఫీస్ మీద వచ్చి నిలబడతారు. ఆ దిశగా మనం వెళ్ళాలి, ఆ దిశగా మన చరిత్రలో బయటికి రావాలి అని తెలియజేసుకుంటూ లాస్ట్గా మా ఈరోజు నడుస్తున్న ఈ మీటింగ్కి హీరో మా చైర్మన్, మా రంగారెడ్డి జిల్లా చైర్మన్ తక్కెలపల్లి విజయ్ కుమార్ సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, అది ప్రాపర్ ఖమ్మం. నేను సిటీ హైదరాబాద్ వచ్చేసి 20 years అయిపోయింది. హైదరాబాద్లో ఫైనాన్స్ మేనేజర్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ సినిమాలో తెలియదు, దీనికి తెలుసు సార్. వీడియో నా క్లాస్మేట్ ఇది స్టేటస్ చూసి ఏంటి అంటే సంగతి ఇట్లా చేస్తున్నారు అంటే సినిమాలకు రావడం అసలు సినిమాలు దాదాపులో మనం దగ్గరికి పోలేము సినిమాలకి మనోళ్ళు అదేంటి దాంట్లోకి లేదు ఇట్లా తీస్తున్నాం సినిమా చూసి దొడ్డి కొమ్మర ఏదైనా అతను ఇన్స్టిట్యూట్ అది సార్. ఆ ఏరియా మొత్తం కాంప్లెక్స్ మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ మన తెలంగాణ. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చరిత్ర తెలియకుండా మనం బతికినందుకు నాకు ఒక రకంగా సిగ్గు అనిపించింది. వాళ్ళ వల్లనే మనం ఇట్లా ఉన్నాం అని చెప్తే ఒకసారి చూస్తే వాళ్ళు నరాలంటే మన నరాలనే రకంగా అనిపించింది. సరే చెప్పేసి నేను వీడు చెప్పిన టెక్నిక్స్కి నేను సార్కి ఫోన్ చేసి అమౌంట్ కొట్టేసాను. నేను కొట్టిన మా బాబాయ్ ఉన్నాడు, అతను చెప్పాను. అతను అల్వాలు ఉంటాడు, అతనే ఇస్తున్నాం సార్. ఇది కూడా మా బాబాయ్ అదేంతో అలవాటు. అట్లా నా కొలీగ్స్ ఫ్రెండ్స్కి చెప్పినాను. ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా చెప్తే నేను నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఓకే అంటారు అన్నమాట. ఆ రకంగా నా ఫ్రెండ్స్ చెప్పిన సంగతి సునీల్ అని, నవీన్ అని, కిషోర్ అబ్బాయి అని వీళ్ళందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళు కూడా చెప్పారు. అలా అయిన తర్వాత నేను తర్వాత వైజాగ్ పోవడం కానీ ఇట్లా ఖమ్మం ఫ్రెండ్స్ చెప్పినాం. నేను జైన్ వెంబడే చెప్పాను. ఆ స్టేటస్ చాలామంది ఏది రైట్ సంగతి ఇట్లా మనలు ఇస్తున్నారు. ఒకటి 50,000 పెడతారు. 50,000 కదా, 10,000 దీనికి పెట్టాల్సింది. 50,000 పెట్టే అవసరం లేదని చెప్తే వాళ్ళు అందరూ చేరారు. అట్లా మైబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి ఇట్లందరూ చేసి అంటే చరిత్ర తెలియదు. ఒక చరిత్ర సరే మనం వాళ్ళు చేసింది ఏమోలే కానీ వాళ్ళు లేకుండా యాక్చువల్ మనం లేము సరే. ఇప్పుడు మన తెలంగాణ గురించి మనం లైవ్లో మనం చూసినాం. కేసీఆర్ కానీ కోదాడు సార్ అందరం కొట్లాడే మన తెలంగాణ మనకు వచ్చింది. మన చరిత్ర తెలుసుకొని మన పిల్లలు మన వాళ్ళు మనకు తెలుస్తారు. ఆ రకంగా వాళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి దీని గురించి నా సహకారం సారికి ఉంటుంది. అలాగే మీ సపోర్ట్ ఉండాలి. మన సినిమా అయిపోయే వరకు మీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఇంకా మా ఖమ్మం జిల్లా చైర్మన్, నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఖమ్మం జిల్లా నుంచి పోస్టర్ లాంచింగ్ మొదలు పెట్టుకున్నాను. అన్న చాలా బాగా కష్టపడ్డాడు. నేను ఎప్పుడు ఖమ్మం పోయినా కూడా దగ్గరుండి అన్నీ చూసుకొని, నేను పోయిన కాంచి వచ్చే వరకు కూడా అన్ని తన దగ్గరుండి చూసుకున్నాడు. ఆ ఖమ్మం జిల్లా పోస్టర్ లాంచింగ్ అవ్వడం కారణం కూడా అన్ననే ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అన్నకి ధ్యానం చెప్పుకుంటూ అన్న మాట్లాడుకుంటూ మళ్ళొకసారి అందరికీ జై భీమ్. మనం మహనీయుల చరిత్రని తీయడంలో భాగంగా సేనాపతి గారి స్నేహితుల దినోత్సవం అయినా కూడా మనం వయస్సుతోటి సామరస్యం లేకుండా అక్కలు అందరూ మన దగ్గర కూర్చున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఖమ్మం నుంచి ఉదయం తెలంగాణ 1 గంటకి వచ్చినా కూడా అలసట మనందరినీ చూసి తల్లి సమానులుగా అన్నయ్యలాగా అందరిలాగా నాకు సంతోషంగా ఉన్నారు. సేనాపతి గారు ఒక విధంగా తమ్ముడు కూడా అంటాను నేను. ఎందుకంటే తన వయసు 35 సంవత్సరాలే. తను ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అన్నా నేను ఈ లక్ష్యం అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని. మనం అందరం కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు కోరుకుంటున్నాను. తమ్ముడి లక్ష్యం పూర్తి కావడం
మనమందరం ఈ 1000 మంది సహాయ మాతలం ఒక మహా కళ్యాణ వేదిక మీద తమ్ముడి పెళ్లి చేయడం కోసమైనా కూడా మనం అందరం ఆ 1000 మంది సహాయ మాతల్ని మనం కలెక్ట్ చేసి ఖమ్మం జిల్లాలో 26 మంది అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాదాపు 60 నుంచి 70 మంది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో మనం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తుగా ఎగ్జాంపుల్గా మీరున్నారు, విజయ్ గారు ఉన్నారు, ఇంకా మన మిత్రులు అందరూ ఉన్నారు. అట్లనే మన జిల్లా అయిపోయింది ఇంకా మనకి ఎందుకు అని కాకుండా ప్రతి జిల్లా 11 జిల్లా వార్డు పోస్టాలు. ఇంకో విషయం ఏంటంటే మాకు 3 జిల్లా వార్డు పోస్టాలకి సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీకి 10 మంది ఎప్పుడూ వస్తారు. అది కొంచెం ఈ శ్రావణ మాసం రావడం వల్ల వాళ్ళు అందరూ కూడా సహాయ మాత్రం ఎవరో కాదు, టైలింగ్ చేసుకునేవాళ్ళు, అట్టిబాళ్ళ వ్యాపారం చేసుకునేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు. ఇంకొకరికి చెప్పాలంటే ఇక్కడ అది ఏదో డక్కలి సంఘం పూరి గుడిసెలో ఉండేది అన్నారు. డక్కలి ఒక సహాయ మాత ఇద్దరు మీటింగ్కి వచ్చి సార్ నేను సహాయ మాత చేరుతాను కానీ మీరు మా ఇంటికి రావాలని చెప్పింది. సరే అని చెప్పేసి తన మాట కాదనుకొని పోతే తను ఎక్కువ ఉన్నాడు పూరి గుడిసెలో అందులు బదులాడుతున్నాయి ఇక్కడ. అతను సినిమా సాయంత్రాలకు వస్తారు కానీ మీరు మా ఇంటికి వచ్చి చూడాలి అని అంతటి వ్యక్తిని ప్రమేయం చేసిన సేనాపతి గారికి మనం అందరం కూడా హ్యాట్సాప్ చెప్తూ రాబోయే రోజుల్లో మీరందరూ ఇక్కడ మన అందరినీ 30 మంది కావచ్చు కానీ 3 లక్షల మంది సమానంగా మనం అనుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి తనకి దేశవ్యాప్తంగా 300 పెట్రోల్ బంకులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఈ సినిమా కాన్సెప్ట్ తెలుసుకొని సేనాపతి గారిని ఆఫీస్కి పిలిపించుకొని బాబు సేనాపతి గారు మీరు సినిమా తీస్తున్నారు, మీరు ఇంతమందిని కలుపుకొని అది కోర్టు పనులు వచ్చేటప్పుడు మేమే మీకు 2-3 కోట్లు పెడతాము, బ్యానర్ పేరు మార్చండి, కొద్ది కథ మార్చండి అంటే లేదు సార్ మీకు ఉంటే ఉండొచ్చు, నాకు 10,000 ఇవ్వండి మీరు సహనిర్మాతగా అని తీసుకొచ్చి వచ్చేసాడు. అంత గొప్ప వ్యక్తి. అదే ఆ రోజు వాళ్ళు ఇచ్చే డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటే ఈ సినిమా ఇక్కడ వచ్చేటోళ్ళం కాదు, మీరు మేము పరిచయవాళ్ళం కాదు, ఖమ్మం ఇక్కడికి వచ్చేటువంటి కాదు. వివిధ సామాజిక వర్గాలు అందరూ ఉన్నారు, అందరూ పరిచయవాళ్ళం కాదు. కానీ ఈ యొక్క కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఒక 1000 మంది అనేది దొడ్డి కొబ్బరయ్య సినిమా కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంలో మనందరం ఉన్నందుకు ముఖ్యంగా నేను ముస్లిం బిడ్డ అయినా కూడా ఆ మహనీయ చరిత్ర కోసం నేను చాలా వరకు అన్నీ చెప్పుకోవాలంటే స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చాము ఖమ్మం జిల్లాలో. ఇందులోనే మన దాంట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇది కాదు కూదు అని కాలు పెట్టి లాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈరోజు ముగ్గురు వేలేసుకొని అరే ఇవాళ అన్నాము అని వాళ్ళ ముఖాలు దించుకునే రోజులు వస్తున్నాయి. మనందరం కూడా తమ సేనాపతి గారికి వెనుదనగా ఉంటూ ఇప్పుడు ఉన్న వాళ్ళం కూడా మన చేరిన వాళ్ళం తలా ఒకళ్ళు ఇద్దరు మన స్తోమతల నుంచి ఇంకా ఎక్కువైనా కూడా 1000 మంది ఇప్పుడు ఈ జిల్లాలో ఇంకా అన్న చెప్పినట్టు ఒక 100 మంది సేనాపతి గారికి మీరు జైలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చివరిగా ప్రతి సహనిర్మాతకి సన్మాన పత్రం ఆ మహనీయుల ఫోటోతో పాటు దాంట్లో మీ ఫోటో కూడా వచ్చి ఇందులో ఫోటో లామినేషన్ చేస్తూ ఉంటుంది. ఏరోప్లేన్ గారు పిలుస్తాము, ఉన్నవాళ్ళు పలానా సందర్భంలో వాళ్ళు 1 బై 1 పిలుస్తాము, తీసుకొని మళ్ళీ అదే కుర్చీలో కూర్చొని చివరిగా శాల్వాలు ఎవరికి చేస్తారో వాళ్ళందరూ లైన్లో ఫోటో ఉంటుంది. ఈ కార్యక్రమానికి చెప్పు ఇస్తున్నారు. చూడండి సార్ అందరు ఒకసారి మళ్ళీ ఒకసారి కాకుండా దీనికి రేపు ఎవరు నాకు చేసి చెప్పవచ్చు. ఆ అడ్డంకులు కూడా మనం ముందే ఊహించి మనం అందరం తర్ఫీదు పొంది ఉండాలి. ఎట్లా అంటే ఇలా చెప్పండి కొట్టండి, ఇది మనకి ఆత్మగౌరవమే. సన్మాన కార్యక్రమం ఆత్మగౌరవం. పక్కన అలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఇటు చూడండి మేడం, ఇటు రాలించేది అవసరం లేదు. ఎక్కడ ఊళ్ళో ప్రశంస పత్రం ఇలా పట్టుకోండి. ఓకే ఇటు చూడండి సార్, ఇటు అంతే సార్ మేడం. సార్ ప్రశంస పత్రం తీసుకుంటా సురేష్ గారు తీసుకోండి, పట్టుకోండి అది కూడా తీసుకోండి సార్. దగ్గరకు ఉండండి అందరూ.
పట్టుకోండి సార్. మళ్ళీ మా అన్నకు ఓకే ఇటు చూడండి సార్. చెప్పండి కొట్టండి నోలేదు. ఇటు చూడండి. రైట్ ఇట్రండి. ఇవ్వండి సార్. ఓకే ఒకసారి అలా పట్టుకోండి మీరు కూడా సార్. దగ్గరకు ఉండండి. ఓకే ఇటు చూడండి. అలాగే ఉండండి. రైట్ పట్టుకోండి. దగ్గరుండి నా. ఓకే ఇటు చూడండి. అలాగే రైట్. ఓకే సార్ దగ్గరకు ఉండండి. ఇటు చూడండి. రెడీ రెడీ రెడీ. అలాగే రైట్. అదేవిధంగా మరో సాయి నిర్మాత దుర్గ వెంకటేశ్వర గారు పటేల్ గారు దగ్గరకుండే. ఓకే ఇటు చూడండి. రెడీ సార్. ఇటు అందరు రైట్. మీరు తప్పకుండా ఓకే దగ్గర ఉండండి. ఓకే ఇటు చూడండి సార్. రైట్. ఓకే ఇటు చూడండి సార్. రెడీ రెడీ రెడీ. అలాగే ఉండండి. ఇటు చూడండి మేడం. రైట్ దగ్గర మేడం. విజయ్ అన్న మిడిల్ అన్న దగ్గరకు ఉండండి. ఓకే ఇటు చూడండి కొంచెం. రెడీ రెడీ రెడీ. స్మైల్ మేడం. అలాగే ఉండండి. రైట్ రైట్ సార్. అందరు ఇటు చూడండి. స్మైల్. అలాగే ఉండండి. ఓకే సార్. రెడీ 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 సార్. మేడం ఇటు అందరూ సార్. ఓకే ఇటు చూడండి. రెడీ రెడీ సార్. ఓకే సార్. విజయ్ విజయ్ ఓకే అన్నా. ఓకే ఇటు చూడండి. రెడీ రెడీ రెడీ. స్మైల్ సార్. అలాగే ఉండండి. ఓకే ఓకే అలాగే సార్. ఇటు చూడండి. రెడీ సార్. ఓకే అలాగే రెడీ రెడీ సార్. సార్ ఇటు అలాగే ఉండండి. ఓకే చూడండి. రెడీ రెడీ రెడీ. ఓకే రెడీ సార్. అలాగే ఓకే సార్. రెడీ రెడీ సార్. అలా పట్టుకోండి. ఓకే చూడండి సార్ అందరూ. అలాగే అందరు చూడండి సార్ ఒకసారి. ఓకే దగ్గర. ఓకే సార్. అన్నగారు సేనాపతి అన్న. ఓకే చూడాలి. రైట్
మా సంఘం తరఫున మా సేనాపతి ఒక దొడ్డి దొంగ హీరో అధ్యక్షుడు యాక్టివ్ ఉంటాడు. మేడం సార్ ఊకెట్టు పోతాడు ఆయన. రెడీ 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 స్మైల్ సార్ ఓకే రెడీ రెడీ రమా గారు అలాగే ఉంది